హలో. హలో. నేను అడ్వకేట్ అలీ మాట్లాడుతున్నానండి. ఎవరు? నాకు మీరు మెయిల్ చేశారండి. శ్రావణేనా మాట్లాడేది? శ్రావణే మాట్లాడేది. నాకు మీరు ఈమెయిల్ చేశారు కదా, రెనిగుంట నుండి మాట్లాడుతున్నాను, నన్ను ఒక పెళ్ళైన అమ్మాయి. సార్ అవును సార్ గుర్తొచ్చాను సార్. అదే సార్ నేనే సార్, మీ శ్రావణ్ నేనే సార్. అదే చెప్పండి శ్రావణ్ గారు, ఏమైంది? మెయిల్ చేశారు, ఏమి ఇబ్బంది? మీకు ఎవరు ఇబ్బంది పెట్టే అమ్మాయి, పెళ్ళైన అమ్మాయి? సార్ అసలు అనుకోలేదు సార్, అదే కాల్ చేస్తారు అనేసి. అదే సార్, నాకు ఒక చాలా రోజుల నుంచి అయితే నాకు ఇప్పుడు కొద్దిగా ప్రెషర్ గా నా వల్ల కావటం లేదు సార్. ఓకే. అది యాక్చువల్ గా నాకు ఇంకెవరు చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఓకే. సో అప్పుడు యాక్చువల్ గా మీది కనిపించింది సార్, మీకు అందుకే మెయిల్ చేసిన. మీరు అసలు ఫోన్ చేస్తారు అనుకోలేదు. చాలా మెయిల్స్ వచ్చి ఉన్నాయి, సో ర్యాండమ్ గా మీది పిక్ చేశాను. ఇంకా వేరే వాళ్ళని కూడా కాల్ చేస్తూ ఉంటాను. చెప్పండి శ్రావణ్. థ్యాంక్ యూ సార్ చేసినందుకు. వెల్కమ్ అండి. ఏం భయపడకుండా ఓపెన్ గా చెప్పండి, ఏమైందో ఏముందో ఏంటో. అదే సార్ ఎక్కడి నుంచి అంటే సార్, నేనైతే రేణిగుంటలో ఉంటున్నాను. ఓకే. ప్రెసెంట్ ఇంతకుముందు జాబ్ సెర్చ్ చేసేదానికి నేను హైదరాబాద్కి వెళ్ళాను సార్, జాబ్ సర్చింగ్ అనేసి. అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్ లో నేను ఉంటున్నా సార్. ఓకే. సో ఇంకా అప్పుడు మనీ కొద్దిగా ప్రాబ్లం ఉండి, ఫైనాన్షియల్ గా నాకు కొద్దిగా లేదనేసి నేను జాబ్స్ కోసం ఇంకా సెర్చ్ చేయడం స్టార్ట్ చేసి బాగా చూస్తున్నాను సార్ సర్చింగ్ లో. ఓకే. సో అప్పుడు మా అపార్ట్మెంట్ అంటే ఎదురుగా అపార్ట్మెంట్స్ ఉంటాయి, అంతా ఉంటాయి. సో అక్కడ ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది సార్. అంటే ఎలా అయిందంటే, నేను ఫస్ట్ మామూలుగా ఎక్కువ తిరుగుతుంటాను సార్. ఆ అమ్మాయి నేను చూస్తా అంటాను, తను నవ్వుతా ఉంటుంది, నేను లైక్ నార్మల్ గా ఇంకా నవ్వుతాను కాబట్టి నవ్వుతున్నాను సార్. సరే అలాంటిది ఒక్కసారి ఆ అమ్మాయి వచ్చి నన్ను అడిగింది సార్, నంబర్ అడిగింది. నాకు ఇంక ఇంట్రెస్ట్ ఉండి నేను ఇచ్చాను సార్, నంబర్ అయితే ఇచ్చాను. ఓకే. సో ఇచ్చిన తర్వాత తను ఇట్లా వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టింది. నేను ఇంకా క్యాజువల్ గా చాట్ చేయడం స్టార్ట్ చేసినాను సార్. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నేను చెప్పాను సార్, ఏముంటున్నావు అంటే, హైదరాబాద్ లో ఇట్లా జాబ్ సర్చింగ్ కోసమే వచ్చినాను, ప్రెసెంట్ ఇట్లుంది నా సిచ్యువేషన్, జాబ్స్ కోసం వెతుకుతున్నా అంటే, ఇంకా తను నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా రెఫరెన్స్ పెట్టించడము, ఇంకొంచెం ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యేదానికి అన్ని అప్డేట్స్ ఇస్తా అట్టా ఇట్టా. ఫైనాన్షియల్ గా కానీ నాకు చాలా హెల్ప్ చేసింది సార్. లైక్ నాకు అసలు అమౌంట్ లేనప్పుడు కానీ ఇచ్చేది, క్రెడిట్ కార్డ్స్ కానీ యూజ్ చేసుకోమనేది, అట్లా ఫైనాన్షియల్ అయితే నన్ను బాగా చూసుకుంది సార్. బాగా ఉన్నాం సార్. మీకు వాడుకోమని చెప్పి ఇచ్చింది సార్, నాకు ఇచ్చింది. క్రెడిట్ అంటే మీకు ఒక అప్పు లెక్క ఇచ్చిందా లేకుంటే ఎట్లా? అప్పులాగా ఇవ్వలేదు సార్, అంటే జస్ట్ నేను నన్ను చూసుకుంటున్నట్టు ఇచ్చింది సార్. మేమిద్దరం లవ్ లో ఉన్నాము, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ లాగే ట్రీట్ చేసింది సార్. నేను అంటే ట్రీట్ చేసినాను. ఓకే. ఓకే. క్యాజువల్ గా మూవ్ ఆన్ అయినాం సార్. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్. మళ్ళీ అది మూవ్ ఆన్ అయ్యి తర్వాత ఏమైందంటే, కొద్దిగా నాకు అనిపించింది, తనకే అనిపించింది ఏమో సార్, లవ్ గా మారింది సార్ కొంచెం. అది నాకు ఇష్టం వచ్చింది సార్ నాకైతే కొంచెం తన పైన.